హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. చూసారు కదా ఈ పిండిని, ఇది దోశ పిండి అండి. ఇది ఇవాళ దోశ ఎలా వేస్తామో నేర్చుకుందాం, చూద్దాము. అదిగో చూడండి, ఆయిల్ వేశారు, ప్యాన్కి ఆనియన్ పెట్టేసి మొత్తం ఈవెన్లీగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నారు. తర్వాతకి ఒక కప్ అది పిండి తీసేసుకొని ప్యాన్ మీద వేసి ఈవెన్లీ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారనమాట. చేసిన తర్వాతకి అది కొంచెం కాలే వరకు వెయిట్ చేయాలి. తర్వాతకి దానిపైన మనము ఆయిల్ వేస్తున్నాం. ఎందుకోసం? టేస్ట్ కోసం అనమాట. అసలు ఇంట్లో వేసే దోశలు అదొక అవుట్ స్టాండింగ్ అండి. ఎంతైనా సరే బయట తిన్న దానికంటే కంపేర్ చేస్తే ఇంట్లో తిన్న రుచి, ఇంట్లో తిన్న టేస్ట్, అమ్మ చేతి వంట అదొక నెక్స్ట్ లెవెల్. అందులో మళ్ళీ టమాటో చట్నీ అండి, అసలు చెప్పొద్దు ఇంకా. నోట్లో అలా పెట్టుకుంటూ వెళ్తే అలా వెన్నెలాగా కరిగిపోతూనే ఉంటాయి దోశలు. మా బిట్టు కూడా చూడండి, ఇప్పటికే 3 వేసేసింది, తింటుంది. చూపించేసరికి చేతులు ఎత్తేసింది వీడియోలో. మళ్ళీ ఇంకో దోశ వేస్తుంది మమ్మీ రెడీగా. మళ్ళీ ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఈవెన్లీ స్ప్రెడ్ చేసి మళ్ళీ ఆట వేసి మొత్తం తిప్పేస్తున్నారు గిరగిరగా. అసలు ఇంట్లో చేసిన దోశ తర్వాత ఇంకేమన్నా ఇంకా కావాలనుకుంటే మనము మసాలా దోశ అనేసి దాంట్లో చిల్లీ ఇంకొంచెం మసాలా అనేసి ఇంకా సాల్ట్ ఇలాంటివి కూడా వేసుకుంటారు. కొంతమంది ఏమో అది ఉప్మా లాగా చేసేసి రవ్వతో చేసేస్తారు. కొంతమంది ఆనియన్స్తో వేస్తారండి. అసలు ఒక లెవెల్ అండి. ఏది ఉన్నా సరే ఇట్లా ప్లెయిన్ దోశ ఇంట్లో వేసుకొని ఆనియన్స్ వేసుకొని కూడా తినొచ్చు. ఆసమ్గా ఉంటుంది. అసలు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్న సపోర్ట్ అండి. ఇంట్లో ఏది ఉన్నా సరే ఇంట్లో చేసుకునేంత బయట టేస్ట్ రాదండి. అంతే కదా ఫ్రెండ్స్.